ఫుడ్ కార్నర్. చికెన్ మటన్ ఇవి చాలా కామన్. ఫిష్ డే రాగానే టైం బింగ్ అని చాలామంది చేసుకోరు. అలాంటి వాళ్ళ కోసం షార్ట్ అండ్ స్వీట్గా తవా ఫిష్ చూపెడుతున్నాం. సో తవా ఫిష్ ఎలా చేస్తారు చూద్దామా? లెట్స్ గో. సో ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తారా? ఓకే. ఫిష్ కావాలి. ఓకే. మరల్ ఫిష్ ఇది. ఓకే. కొరమేన్ అంటారు దీన్ని. ఏమంటారు? కొరమేన్ ఫిష్. కొరమేన్. బోన్లెస్ ఫిష్. ఓకే, బోన్లెస్ ఫిష్. కొరమేన్. మెటీరియల్ ఏమేమి కావాలంటే లెమన్ వాటర్, గార్లిక్, గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, ఎగ్ వైట్, జీరా పౌడర్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కార్న్ఫ్లవర్, మైదా, ధనియాల పౌడర్, పెప్పర్ పౌడర్, గీ, ఆనియన్స్. ఓకే. సో ఫస్ట్ ఫిష్ తీసుకోవాలి. ఓకే. సో అంటే దీనికి ఒకటే ముళ్ళు వస్తుందా? అసలు ముళ్ళు లేరా? బోన్లెస్ ఫిష్ కంప్లైంట్ ముళ్ళు ఉండదు దీంట్లో. బోన్లెస్ తీసుకున్నాం మనం. ఓకే. సాల్ట్ మేడం. ఓకే. సాల్ట్ ఎంత? మనకు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. ఫైన్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్. మిర్చి పౌడర్. ఓకే. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఓకే. హాఫ్ టేబుల్ స్పూన్. ఓకే. లెమన్ వాటర్. ఓకే. 3 టేబుల్ స్పూన్. ఓకే. గార్లిక్ చాప్ మేడం. ఓకే, చాలా చిన్నగా. ఓకే. కొత్తిమీర తురిమింది స్మాల్ కొద్దిగా. ఓకే. చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఎగ్ వైట్. ఎన్ని ఎగ్స్? 2 ఎగ్స్ మేడం. ఓకే. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఈ కోటింగ్కి ఇది కోటింగ్ పట్టుకోవడానికి. ఓకే, ఫైన్. ధనియాల పౌడర్. ఓకే. టేబుల్ స్పూన్. ఓకే. మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్. జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్. కార్న్ఫ్లవర్ హాఫ్ టేబుల్ స్పూన్. మైదా హాఫ్ టేబుల్ స్పూన్. సో ఇదంతా మిక్స్ చేసుకోవాలి మేడం. సో ఈ మసాలా అంతా పెట్టినాక ఎంతసేపు స్టోర్ చేస్తారు? ఎంతసేపు నానబెడతారు? ఒక 5 నిమిషాలు మేడం. అంతేనా? అంతే. ఓకే, ఫైన్. అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇట్లా మసాలా పెట్టేసి నెక్స్ట్ డే ఫ్రై చేసుకుంటారు కదా, అది మసాలా ఇంకా ఎక్కువ మనకి ఎంత సోపు మ్యారినేషన్ అవద్దో అంత మంచిగా అవుద్ది. ఓకే. సో ఇది ఎక్కువ నానితే ఎంత టేస్ట్ వస్తుంటుంది. సో ఇది నానింది కదా, 5 మినిట్స్ నానిపోయింది. మనకి మసాలా అన్నీ మంచిగా నానిపోయింది. గీ తీసుకోండి మేడం. అదేంటి ఫిష్ స్పెషల్ ఆయిల్ కాకుండా? ఆయిల్ ఇది గీలో మేడం. ఆయిల్ వద్దు మనకి. గీలో ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మేడం. ఇప్పుడు అది ఎన్ని టేబుల్ స్పూన్స్? 3 టేబుల్ స్పూన్ మేడం. గీ వేడెక్కిపోయింది మేడం. ఓకే. సో ఈ ఫ్రై మొత్తం నెయ్యిలోనే చేయాలి మేడం, ఆయిల్లో చేయకూడదు ఇది. ఓకే. సో తవా ఫిష్ స్పెషాలిటీ అన్నమాట. అవును మేడం. సో మామూలుగా మనం నూనెలో ఫ్రై చేసుకుంటాం కదా, ఇంకా కొంచెం అంత నెయ్యి వేసి దాంట్లో ఫ్రై చేస్తున్నాడు. సో ఇది గిట్లా సేమ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లైట్ లేదు మనం, బ్రౌన్ లైట్ వెనక కొద్దిగా లైట్ బ్రౌన్ అవుద్ది. ఓకే, లైట్ బ్రౌన్. ఓకే. సో ఇది చిక్కిపోవా ఇది గిట్లా? లేదు మేడం, లేదు. తక్కువ టైంలో చేసుకోవచ్చు మేడం. వర్షాకాలంలో హోమ్ మిల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అరోమా వస్తుంది, మంచి గీ స్మెల్
కొంచెం వేసేస్తాను. గార్లిక్ ఇస్తారు మేడం. గ్రీన్ చిల్లీ చాప్ ఇవ్వండి మేడం. పైకి వెళ్ళి స్ప్రింకిల్ చేయాలి మేడం. గ్రీన్ చిల్లీ చాప్. సో ఎక్కువ టైం ఏం పట్టదు అయితే? ఎక్కువ టైం లేదు మేడం. షార్ట్ అండ్ స్వీట్. సో ఎందుకలా ప్రెస్ చేస్తున్నారు? చిన్నగా ఘాట్లు పెడితే మనకి లోపలికి అనేది ఉడకపోయినా ఉడికిపోద్ది తొందరగా. అయిపోయింది మేడం. స్టవ్ బంద్ చేసి ఉన్నాం. ఇది 5 minutes కదా, ఎక్కువ టైం ఏం లేదు మేడం. ఇది అయిపోయింది అంతే మేడం. టేస్ట్ చూసి మాకు చెప్పండి మీరు. తవా ఫిష్ మేడం. సో ఫైనలీ తవా ఫిష్ రెడీ అయిపోయింది. లెట్ మీ టెస్ట్ ఇట్. టూ గుడ్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఈజీ టు మేక్ అండ్ మోర్ ఈజీ టు ఈట్ అనమాట. సో ఇది ఫుడ్ కార్నర్ స్పెషాలిటీ. కెమెరా పర్సన్స్ కిరణ్, సాయి కిరణ్తో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.